స్తోత్రములు కలుగును గాక. నా కలవరం తొలగించింది ఈ కృపయే కాపాడింది. నా కలవరం తొలగించింది నీ కృపయే కాపాడింది. చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నా కలవరం తొలగించింది నీ కృపయే కాపాడింది. నీ సాయ స్థితిలో బలపరచింది. నీ అనాది సంకల్పమే నీ సాయ స్థితిలో బలపరచింది. నీ అనాది సంకల్పమే నీ అనాది సంకల్పమే నీ కృపా బాహుల్యమే నా బ్రతుకును మార్చిందిలా. నీ కృపా బాహుల్యమే నా బ్రతుకును మార్చిందిలా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. యేసుకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నా పరిపూర్ణ ఏర్పాటుకై నన్ను పిలిచింది నీ కృపయే. అవునయ్యా. నా పరిపూర్ణ ఏర్పాటుకై నన్ను పిలిచింది నీ కృపయే. సౌందర్య సియోనులో చిరకాలం జీవింతును. సౌందర్య సియోనులో చిరకాలం జీవింతును. నేను చిరకాలం జీవింతును. నీ కృపా నా బ్రతుకును మార్చిందిలా. నీ కృపా బాహుల్యమే నా బ్రతుకును మార్చిందిలా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆయన చిత్తము నెరవేర్చే వరకు దేవుని యొక్క ఆత్మచేత మనం నడిపించబడాలి. ఆయన చిత్తమే మనలో నెరవేర్చబడాలి. యేసుకు మహిమ కలుగును గాక. నీ చిత్తము నెరవేర్చు వరకు నా ఆత్మను ఇలా నడిపించుము. నీ చిత్తము నెరవేర్చు వరకు
బ్రతుకును మార్చిందిరా, నా బ్రతుకును మార్చిందిరా. స్తోత్రం. మహామహిమగల తండ్రి, నిలబడి సేవకుని మట్టివానయ్యా, నన్ను మీ సిలువ చాటు మరుగు చేసుకోమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాడు తండ్రి, ఆమేన్. మంచిగా రెండు చేతుల పైకి యేసుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. అందరం కూర్చుందాం. తొమ్మిదిన్నర ఆ మధ్యలో నేను వాక్యం ముగిస్తాను. అంతవరకు శ్రద్ధగా దేవుని మాటలు మీరు విందురుగాక. మంచిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరొకసారి చెప్పండి, హల్లెలూయా. గమనించాలి, ఇంతవరకు మీరు విన్న వాక్యము భక్తిని గురించి, భక్తి గల స్త్రీలు పురుషులు ఎవరు ఎక్కడ ఎలా ఉంటారు అనే విషయాన్ని గురించి మనము నేర్చుకున్నాం. ఈ యేసుక్రీస్తు ప్రార్థన పండుగలలో మొదటి రోజు రాత్రి ఇంతగా మనము కూడి దేవుని మహిమపరచుటకు, దేవుని ఆరాధించుటకు ప్రభువు ఇచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హలో, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతుల పైకి మంచిగా యేసుకి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము. 55వ అధ్యాయము. హలో, ప్రైజ్ ది లార్డ్. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి శ్రేష్టమైన మాటలు ఏమిటి? ఆ శ్రేష్టమైన మాటలు అంటే, యెహోవా మీకు దొరుకు కాలము నందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అని దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. మీరు యెహోవా దొరుకు కాలమునందు అనే మాట మనము దేవుని వాక్యములో చూడగలుగుతాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరు దొరుకు కాలమందు? చెప్పండి. ఎవరు దొరుకు కాలమందు? యెహోవా దొరుకు కాలమందు అనగా యేసుక్రీస్తు ప్రభువారు మీకు దొరుకు కాలమందు మీరేం చేయాలి? ఆయనను వెదకాలి,
ఆయనను వెతికినప్పుడు ఆయన మీకు దొరుకుతాడు అని సెలవిచ్చి క్రింద అంటున్నాడు, భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. ఆయన వైపు వారు తిరిగిన ఎడల ఆయన ఏం చేస్తాడంట? బహుగా ఏం చేస్తాడంట? బహుగా క్షమించేటువంటి దేవుడు. ఈ పూట మీరు వింటున్నటువంటి వాక్యము క్షమించేటువంటి, చెప్పాలి, అందరూ చెప్పండి. ఎవరు మన దేవుడు? ఎవరు మన దేవుడు? యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకండి, ఆయన సమీపంలో ఉండగా వేడుకునండి. భక్తిహీనులు తమ మార్గమును, దుష్టులు తమ తలంపులను మానుకోవాలి. మానుకున్నప్పుడు ఇదిగో ఆయన విస్తారముగా ప్రేమించేటువంటి దేవుడు గనుక నీ దోషములన్నిటినీ, నీ సంకటములన్నిటినీ ఆయన కుదిర్చేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భముగా దేవుని సేవకునిగా మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, మనము ఆరాధించేటువంటి మన దేవుడు క్షమించేటువంటి దేవుడు. అందరూ చెప్పండి, ఎవరు మన దేవుడు? ఎవరు మన దేవుడు? క్షమించేటువంటి దేవుడు. దేవుని వాక్యములో ఒక వ్యక్తిని మనము చూస్తే ఈ రోజంతా కూడా క్షమాపణ గురించి, ఆ రక్షణ గురించి, ఆదరణ గురించి ఎన్నో మాటలు ప్రభు సిలువలో పలికినటువంటి 7 మాటల గురించి మనము విన్నాం. వాటిలో శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే క్షమించుట. అనండి అందరూ సరిగా చెప్పండి. ఏంటిది శ్రేష్టమైనది? ఏంటిది? క్షమించుట. క్షమించుట అనే పదము చాలా ప్రయోజనకరమైంది, ఉపయోగకరమైంది. ఈ క్షమాపణ ఎక్కడ నీకు దొరుకుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి వైపు నువ్వు చూచినప్పుడు నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన అంత కూడా పరిపూర్ణంగా నువ్వు మార్పు చెందినప్పుడు ఆయన నీ వైపు చూసి నేనేం చేస్తాడంట? ప్రభు క్షమించేటువంటి దేవుడు అయి ఉన్నాడంట. కొట్ట చప్పట్లు గట్టిగా ఒకసారిగా బిగరగొట్టండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకని దేవుని వాక్యములో వ్రాయబెట్టినటువంటి మాట ఏమిటంటే, వారు మన దేవుడైన యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంది. ఆమె పాపాత్మురాలు అని దేవుని వాక్యములో వ్రాయబడింది. చూద్దాం ఒకసారిగా లూకాసు వార్త 7వ అధ్యాయము 47, 48 వచనాలు చూద్దాం ఒకసారి. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు క్షమించను. మీతో చెప్పుచున్నాను, ఎవనికి కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగానే క్షమింపబడును. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఈతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన మాట్లాడుచు, నీ విశ్వాసమును రక్షించెను, సమాధానము గలదానివై ఇంటికి వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. గమనించాలి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు వారిని భోజన విందుకు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? చేతులు పైకైతే మంచి స్తోత్రం చెప్దామా? మరోసారి చెప్పండి. పగులంతా అలసిపోయినాం పాస్టర్ గారు, మళ్ళీ మీరు ఎందుకు ఈ పని పెట్టుకున్నారు అనుకుంటున్నారేమో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పోయిన సంవత్సరం కూడా ఇదే టైంలో పెట్టా, ఇదే డేట్లు గుర్తున్నాయి లేదు మీకు ఎవరికైనా? ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ రికార్డు ఉంటుంది కాబట్టి ఈ డేట్లు నాకు గుర్తు. గమనించాలి, ప్రతి సంవత్సరము కూడా ఇప్పటికీ 4 సంవత్సరాలుగా ఈ యొక్క మీటింగ్స్ను ఏర్పాటు చేస్తూనే ఉన్నాం. దేవుని స్తోత్రం. దేవుని దయ వలన 1 సంఘ సహకారము, 2 గ్రామములో ఉన్న వారందరి యొక్క సహాయ సహకారాలను బట్టి ఈ సభలు జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని దేవుని వాక్యములో మనము చూసినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే,
ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపాలన్నీ కూడా ఏమైపోయినాయంట? చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. ఏమైపోయినాయంట? యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు ఏమై ఉన్నారంటే క్షమించుటకు సమర్థుడు, రక్షించుటకు సమర్థుడు. ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభువారిని భోజనానికి పిలిచాడు. ఆయన భోజనానికి పిలిచి, ఇదిగో ఆ స్థలములో ఆయన ఆయన శిష్యులు అందరూ ఆ ఇంట్లో భోంచేస్తూ ఉన్నారు. ఈ భోజనము చేసేటప్పుడు జరిగినటువంటి వింత ఏమిటంటే, ఎక్కడి నుంచో వచ్చింది ఒక ఆమె, ఆ ఊర్లో నుండి పాపాత్మురాలని రాయబడింది బైబిల్లో. ఏమని రాయబడింది? ఏమని రాయబడింది? యేసుక్రీస్తు ప్రార్థన పండుగలలో దేవుని సేవకునిగా మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఈ భోజన పంక్తికి కూర్చున్నటువంటి స్థలములో పాపాత్మురాలటువంటి ఒక స్త్రీ వచ్చిందంట. ఆ స్త్రీ యేసయ్య పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది. మనలాగా భర్త కొడితే ఇంట్లో ఏడవరు కొంతమంది ఆడవాళ్ళు. ఏడుస్తారు తెలుసా మీకు? ఏడుస్తారు అలాగే. ఎక్కడ ఏడుస్తారు? ఇంట్లో ఏడుస్తారు. రోడ్డు మీదకి వచ్చి, అంటే మన ఊరిలో అంత మంచం లేదు, మనం అందరం కూడా మనకైతే అట్లాంటి అలవాట్లు లేవు. రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తారు కొంతమంది కొన్ని ఊర్లలో. ఏమంటావు కృపాకరణ? నిజమే కదా? రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అంటే, ఆమె ఆది కాండం నుంచి ప్రకటన వరకు అన్ని చదువుతూ ఉంటుంది. ఆ సచ్చినోడు, ఈ సచ్చినోడు, ఆతి ఇదని మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు? కొట్టినాడని. కానీ ఈమె ఆ విధంగా ఏడవట్లేదు, ఎక్కి ఎక్కి ఏడ్చట్లేదు, గట్టిగా ఏడవట్లేదు. ఆమె ఏడుస్తుంది. ఏ విధంగా ఏడుస్తుందంటే, యేసయ్య పాదాల మీద పడి పశ్చాత్తాపముతో ఏడుస్తుంది. హల్లెలూయా! ఆమె పశ్చాత్తాపముతో ఏడుస్తూ, కన్నీటితో ఏడుస్తూ, వేదన పడుతూ, బాధపడుతూ, ఆ కన్నీటి మధ్యలోనే యేసయ్య పాదాలను తడిపి ముద్దు పెట్టుకొని, తల వెంట్రుకలతో ఆయన పాదాలన్నీ కూడా తుడిచి ముద్దు పెట్టుకొని యేసయ్య పాదాల మీద పడి, ప్రభువా నా దోషాలు క్షమించండి ప్రభు అని తన హృదయంలో మాట్లాడుకుంటా ఉంటే, అక్కడ భోజనానికి పిలిచేటువంటి ఆ పెద్ద ఆయన అంటాడు, అసలు ఈయన ఎవరో తెలిస్తే ఈయన ఇలాంటి మాటలు మాట్లాడగలుగుతాడా? అసలు ఆమె ఎవరు? ఆమె వచ్చి యేసయ్య పాదాలు పట్టుకోవడం ఏమిటి? ఆమె వచ్చి యేసయ్య పాదాల మీద పడడం ఏమిటి? చిచ్చి, అయినా ఆమె గురించి, ఆమె బ్రతికేదో, ఆమె జీవితం ఏదో ఆ ప్రభువుకు తెలియదా అని వారిలో వారు సనుకుంటూ గొనుకుంటూ ఉన్నారు. అయితే నా ప్రేమటువంటి దేవుని ప్రజలారా, వారి సనుగుళ్ళు, వారి గొనుగుళ్ళు అన్ని కూడా ప్రభు ఎరిగి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సనుగుళ్ళు ఎరిగి ఉన్నాడు, వాళ్ళ గొనుగుళ్ళు ఎరిగి ఉన్నాడు. ప్రతి ఒక్క మానవుని యొక్క ఆలోచనలని కూడా ప్రభు ఎరిగి ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, అయ్యా నేను మీ ఇంటికి వచ్చాను కదా, కడుకోవడానికి నాకు నీళ్ళు ఇచ్చావా అని అడిగాడు. ఏమడిగాడు ప్రభు? చెప్ప నేను మీ ఇంటికి వచ్చాను కదా, నా కాలు కడుకోవడానికి నీళ్ళు ఇచ్చావా? పోనీ టవల్ ఇచ్చావా? నన్ను ముద్దు పెట్టుకున్నావా? ఈ పనుల్లో ఏ పని కూడా నువ్వు చేయలేదు, కారణం ఏమిటి అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అడిగారు. ఇదిగో ఈమెయితే నేను వచ్చినప్పటి నుండి ఇంతవరకు ఆమె ఏడుస్తూనే ఉంది. ఆమె తన తల వెంట ఏడుస్తుంది, తన కన్నీళ్ళతో నా పాదాలు కడిగింది, తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచింది, నా పాదాలు ముద్దు పెట్టుకుంది, అత్తురు పూసింది అని ప్రభు ఆమెను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు చెప్పినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మాట ఏమిటంటే, చక్కని మాట, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపాలన్నీ కూడా క్షమించబడి ఉన్నవి. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా. అందుకని దేవుని వాక్యములో క్షమాపణ చాలా ప్రాముఖ్యమైంది. ఏది ప్రాముఖ్యమైంది? చెప్పాలి, ఏది ప్రాముఖ్యమైంది? ఒక మనుషుడు ఎందుకు క్షమించలేకపోతున్నాడు? ఒక మనుషుడు ఎందుకు దేవుని సన్నిధిలో క్షమాగుణము లేక బ్రతుకుతున్నాడు? ఒక మనుషుడు తన హృదయములో ఎందుకు క్షమాపణ లేదు, క్షమాగుణము లేదు, ఇతరులు క్షమించేటువంటి గుణము లేదు? కొంతమంది హృదయాల్లో ఉంటుంది కఠినత్వం ఉంటుంది. ఏముంటుంది? ఏముంటుంది? అమ్మా ఇటువంటి ఏముంటుంది?
కఠినత్వం అంటే ఎలా ఉంటుందంటే చిన్న వాటికి కూడా సనుకుంటూ గొనుకుంటూ కఠినముగా ఉండడము, ఇతరులు క్షమించడము ఎంత మాత్రమును వీలు పడదు. మరలా ప్రార్థనకి వెళ్తుంటాం, మరలా ప్రభు బలిలో చేయి వేస్తుంటాం, మరలా రొట్టెలో మనం పాలు పువ్వులు పొందుతుంటాం, మరలా పాట పాడుతుంటాము, కానుకలు వేస్తుంటాము, ప్రార్థనలు చేస్తుంటాము. మనలో ఏ గుణము లేదు? ఏం గుణము లేదు? యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించే దేవుడు. ఆయన ఎలాగ క్షమించేటువంటి దేవుడై ఉన్నాడో మనము కూడా ఇతరులను క్షమించేటువంటి గుణము కలిగి ఉండాలని యేసు ప్రభు వారు కోరుకుంటున్నారు. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకునిగా మీకు ప్రశ్న వేస్తున్నాను. మీ హృదయాల్లో ఇతరులు మిమ్మల్ని క్షమాపణ అడిగినా ఇంకా మీరు వారి మీద పగ పెట్టుకుని ఉన్నారా? ఒక ప్రశ్న గుర్తుందా? నా ప్రశ్న మీకు అర్థమవుతుందా? క్షమించేటువంటి గుణము మీ జీవితాల్లో ఎంతమందికి ఉంది? క్షమాపణ అవసరమంటారా లేదంటారా? యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, ఇదిగో బాబు, నువ్వు అర్పణ అర్పించడం నాకు అవసరం లేదు. నువ్వు ముందుగా అర్పణ అర్పించాలంటే, నా యొద్దకు నువ్వు రావాలంటే, నీ అర్పణ నేను అంగీకరించాలంటే, ఇదిగో నీవు నీ సహోదరునితో సమాధానపడు అన్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా సరిగా. నీవు నీ సహోదరునితో సమాధానపడు. అప్పుడు క్షమిస్తాను. నువ్వు సమాధానపడు, అర్పణ అర్పించు, నీ పాపాలన్నీ కూడా తుడిచి వేయబడతాయి. నీ అర్పణ నేను అంగీకరిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, పాపాలని ప్రభు ఏ విధంగా మనల్ని క్షమిస్తాడు? పాపాలని ప్రభు ఏ విధంగా కడిగి శుద్ధి చేస్తాడు? దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాము సరిగా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవగును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? దేవుని వాక్యంలో చక్కని మాట ఏమిటంటే, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును అన్నాడు. మీ పాపాలు రక్తము వలె ఎర్రనివైనను హిమము కంటే తెల్లగా నిన్ను మారుస్తా. కానీ ఒకటి చెప్తున్నాను, నీ పాపాలు క్షమించుటకు సర్వాధికారము యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరనే ఉంది. నువ్వు ఆయన వైపు చూస్తే చాలు. అందుకంటున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. అంటే మనకున్నటువంటి తారతమ్యము, మనకున్నటువంటి సమస్యలు, మనకున్నటువంటి గొడవలు, మనకున్నటువంటి ప్రతి సమస్య నుండి విడుదల పొందాలంటే ఆయన దగ్గరికి వస్తే చాలు. పాపం అనే సమస్యతో, రోగం అనే సమస్యతో, ఎన్నో ఇబ్బందులు అనే సమస్యతో నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వస్తే చాలు. నీ పాపాలన్నీ కూడా ఆయన రక్తము వలె ఎర్రనివైనను హిమము కంటే హిమము కంటే తెల్లగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో దేవుని సేవకునిగా మీకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఈ యేసుక్రీస్తు ప్రార్థన పండుగలలో నీ పాపాలు ఎలాంటివైనా సరే నువ్వు యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే చాలు, ఆయన క్షమించేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్యురాలు సమరే స్త్రీతో ఆనాడు నీవు మాట్లాడితివి, తన పాపములన్నీ క్షమించితివి, నూతన జీవితం ఇచ్చితివి. రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, అయ్యా రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, మాట్లాడ రావా యేసయ్యా,
మాతో మాట్లాడరావా యేసయ్యా. పేరు పెట్టి పిలిచాలా? దాసి అయిన హాగరుతో ఆనాడు నీవు మాట్లాడితివి. దాసి అయిన హాగరుతో ఆనాడు నీవు మాట్లాడితివి. తన తప్పులన్నీ క్షమించితివి. శారా దగ్గరకు చేర్చితివి. తన తప్పులన్నీ క్షమించితివి. శారా దగ్గరకు చేర్చితివి. రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. అయ్యా రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. మాట్లాడ రావా యేసయ్యా, మాతో మాట్లాడ రావా యేసయ్యా. మాట్లాడ రావా యేసయ్యా. చెప్పవచ్చు, మాతో మాట్లాడ రావా యేసయ్యా. చెప్పవచ్చు, ప్రభుని స్తుతిద్దాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. ధనవంతుడైన జక్కయ్యతో ఆనాడు నీవు మాట్లాడితివి. ధనవంతుడైన జక్కయ్యతో ఆనాడు నీవు మాట్లాడితివి. తన మోసములన్నీ బాపితివి. పరిశుద్ధునిగా మార్చితివి. తన మోసములన్నీ బాపితివి. పరిశుద్ధునిగా మార్చితివి. రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. అయ్యా రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. మాట్లాడ రావా యేసయ్యా, మాతో మాట్లాడ రావా యేసయ్యా. ఆమేన్. మాట్లాడ రావా యేసయ్యా, మాతో మాట్లాడ రావా యేసయ్యా. ఎన్నిక లేని వారము మేము, ఎన్నిక చేయరావా యేసయ్యా. ఆమేన్. ఎన్నిక లేని వారము మేము, ఎన్నిక చేయరావా యేసయ్యా. రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. అయ్యా రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. మాట్లాడ రావా యేసయ్యా, మాతో మాట్లాడ రావా యేసయ్యా. మాట్లాడ రావా యేసయ్యా, నాతో మాట్లాడ రావా యేసయ్యా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. రండి మన వివాదము తెచ్చుకుందాం. మన పాపాలు రక్తము వలె ఎర్రనివైనను హిమము కంటే తెల్లగా మార్చగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా. నలుగురు మనుషులు పక్షవాతంతో మనుషుణ్ణి మోసుకొని వచ్చారు. పక్షవాతంతో ఉన్న మనుషుణ్ణి నలుగురు మనుషులు మోసుకొని వచ్చారు. ఆ ఇంటి వాకిట కూడా వారికి స్థలము లేకపోయినందువలన ఆ నలుగురు మనుషులు ఇంటి పైకి ఎక్కి
ఆ ఇంటి పైన ఆ మనిషి సరిపోయేంతగా ఆ మంచము క్రిందికి దిగేంతగా పైకప్పు తీసేసి అలాగుని త్రాళ్ళతో యేసయ్య ఏ స్థలంలో నిలబడ్డాడో ఆ స్థలములోనికి అలాగ దించారు. యేసయ్య ఇలా ఉన్నాడు, యేసయ్య ఇలా ఉన్నాడు, అలాగే త్రాళ్ళతో దించారు. వారు అలా దించిన తర్వాత ప్రభు మోసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూశాడంట. కొట్ట చప్పట్లు గట్టిగా. మోసుకొని వచ్చిన వారి విశ్వాసం ప్రభు చూశాడు. ఆ పక్షవాతముతో ఉన్న మనిషిని చూసి ప్రభు సంతోషపడలేదు, ఆనందపడలేదు. కానీ మోసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూసి ప్రభు ఆనందపడ్డాడు. కొట్ట చప్పట్లు గట్టిగా ఒకసారి బిగరగొట్టండి. ఎవరి విశ్వాసం ప్రభు చూశాడు? చెప్పాలి, ఎవరి విశ్వాసం ప్రభు చూశాడు? మోసుకొని వచ్చిన వారి విశ్వాసమును ఎవరు చూశారు? చెప్పండి, ఎవరు చూశారు? యేసుక్రీస్తు ప్రభువారు మోసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూశాడు. ఆయన వారి విశ్వాసమును చూసి ప్రభు ఆ పక్షవాతంతో ఉన్న మనిషి అంటున్నాడు, కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అన్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. ఎవరి పాపాలు క్షమించబడి ఉన్నవి? పక్షవాయువు గలవానితో ప్రభు సెలవిస్తున్నాడు, కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. అప్పటి వరకు ఆయన పాపాలు ఎలా ఉన్నాయి తెలుసా? రక్తము వలె ఎర్రగా మారిపోయినాయంట. ఎలా మారిపోయినాయంట? ఎలా ఉన్నాయంట? రక్తము వలె ఎర్రగా మారిపోయిన పాపాలను యేసయ్య తెల్లగా మారుస్తున్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా సరిగా. ఆయన తెల్లగా మారుస్తున్నాడు. ఎందుకంటే హిమము కంటే తెల్లగా. హిమము అనగా మంచు. మంచు మంచు గడ్డలు ఎలా ఉంటాయండి? చూసారా మీరు? మంచు కొండలు, మంచు ప్రదేశాలు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయి? దాంట్లో పేరు పెట్టొచ్చా? మలినముందని పేరు పెట్టొచ్చా? అంత స్పష్టంగా, అంత తెల్లగా ఆ యొక్క మంచు కనబడుతుంది. అంటే రక్తము వలె ఎర్రనివైనను హిమము కంటే హిమము కంటే తెల్లగా మార్చగలిగినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. గనుక నీ పాపాల్ని ఒప్పుకొని యేసయ్య సన్నిధిలో విడిచిపెడితే ఆయన నిన్ను కనికరిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకని నీవు నీ పాపాల్ని విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందు నిమిత్తమై లోకానికి దిగి వచ్చాడంటే నిన్ను క్షమించడానికి, నిన్ను తన కుమారునిగా, కుమార్తెగా ప్రభు అంగీకరించడానికే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. నీ పాపాలన్నీ కూడా ప్రభు ఏం చేశాడంటే క్షమించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కానీ నీ పాపాలని నువ్వు ఇంకా రక్తము వలె ఎర్రగా మార్చుకుంటే, ఒకటి గమనించండి ప్రభు బిడ్డరా, పాపాన్ని బట్టి దేవుడు ప్రార్థన ఆలకింపకున్నాడు. దేని బట్టి ప్రభువా ప్రార్థన ఏది ఆలకింపకున్నాడు? చెప్పచ్చు. దేన్ని బట్టి? యేసయ్య పక్షవాతంతో ఉన్న మనిషిని ఆయనకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? లేచిపోరా బాబు, బాగైపోతారా అంటే వెంటనే బాగైపోతాడు. అవుతాడా కాడంటరా? ఆయన మాట సెలవిస్తే చాలు ఈ ప్రకృతి విలయ తాండమాడుతుంది. ఎవరు మాట సెలవిస్తే? యేసు ఒక మాట సెలవిస్తే చాలు, లేరా బాబు నడుచుకుంటూ వెళ్ళిపో అంటే చాలు. యేసు ప్రభుకు అసాధ్యమైందంటే ఏది లేదు. ఈ సృష్టిలో ఉన్న సమస్తమును ఆయన నోటి మాటతో కలగజేశాడు. దేంతో కలగజేశాడు? దేంతో కలగజేశాడు? నోటి మాట. అంటే ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. నోటి మాటతోనే ఆయన సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. నోటి మాట చాలు. ఈ నోటి మాటతోనే యేసయ్య సమస్తమును చేయగలడు. కానీ మనుషుని లేపడము, పక్షవాతంతో ఉన్న మనుషుని బ్రతికించడము ప్రభుకు పెద్ద లెక్కేం కాదు. కానీ ఆ మనుషుడు ఒక వ్యాధితో ఉన్నాడు. ఆ వ్యాధి ఏమిటంటే పాపము అనే వ్యాధి. ఇతరులకు కనబడినంత ఏ వ్యాధి కనబడింది? పక్షవాతం కనబడింది. యేసయ్యకు ఏం కనబడింది? అర్థమవుతుందండి మీకు? ఏమర్థమవుతుంది? గమనించడం నాకు చూడాలి. ఇప్పుడు యేసయ్యకు అతనిలో ఉన్న పాపము కనబడుతుంది, జనులకు అతనిలో ఉన్నటువంటి వ్యాధి. ఆయనకి ఏ వ్యాధి ఉందంటే పక్షవాతము అనే వ్యాధి ఉంది. ఏ వ్యాధి ఉంది?
దీన్ని ఎవరు బాగు చేయలేరు. ఎక్కడెక్కడికో వెళ్ళాడు, ఎవరు కూడా బాగు చేయలేరు. నేను మొన్నటి దినమున కొడుమూరు దగ్గర మాచాపురము అనే గ్రామానికి వెళ్ళాం. బూడిదపాడు సుందరరాజు పాస్టర్ అక్కడ సభలు ఏర్పాటు చేస్తే అక్కడికి వెళ్ళాం. ప్రార్థన అంతా అయిపోయింది. ఒక ముగ్గురు పిలిచారు, అయ్యా అమ్మగారు పాస్టర్ గారు మీరు వచ్చి ప్రార్థన చేయండి మా గృహాల్లో అంటే, నేను పాస్టర్ గారు మీరు చేయండి నేను వెళ్తాను, నాకు ఇంకా పనులు చాలా ఉన్నాయి అని చెప్పా. అయినా ఆయన అంటాడు, లేదు లేదండి మీరే ఉండాలి, మీరే అడుగు పెట్టి అన్ని గృహాలు తిరిగి ప్రార్థన చేయాలంటున్నాడు, నాకంత టైం లేదండి అని చెప్పాను. నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన వయసు సుమారు 45-50 సంవత్సరాల వయసు ఉండి ఉండవచ్చేమో. ఆయన ప్రారంభం నుంచి నాతో తిరుగుతున్నాడు. ఆయన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను అంతే. ఆయన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఆ ఇంటి గల ఆయన వాళ్ళ భార్య, అయ్యా నా భర్తకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, బాగా బలహీనతతో అల్లాడిపోతున్నాడు, నువ్వు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పాడు. నేను పక్కనే ఆయన దగ్గరికి పిలిచి, ఎంతకాలం అయిందయ్యా అంటే, సుమారు 6 నెలల నుంచి నేను బాధపడుతున్నానండి, ట్యాబ్లెట్లు వాడుతున్నాడు కానీ బాగోలేకపోతున్నాను అన్నాడు. అతనికి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేశానండి. చెయ్యి పెట్టక మునిపే మనిషి అజానుభావుడు పడిపోయాడు, స్పాట్లోనే పడిపోయాడు. పాస్టర్ చెప్పా, పడిపోతుంది. కారణం ఏమిటి? అతనిలో ఉన్నటువంటి దయ్యము ఆ వ్యక్తిని పట్టి పీడిస్తూ ఉన్నది. ఆ వ్యక్తిని పట్టి పీడిస్తూ ఉంటే యేసుక్రీస్తు నామములో, ఓయ్ దయ్యమా పో యేసు నామములో, అతను అలాగే కింద పడిపోయాడు. ప్రార్థన చేశాను. వెంటనే ఆయన తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత లేచి కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఏమైంది ఈయన చేయబెడితేనే ఏమైంది అని ఆ ఇంట్లో వాళ్ళు కలవరపడుతున్నారు. ఏమీ కాలేదు, లేస్తాడు, అలాగే కూర్చోమని పడుకోండి, లేస్తాడు, కలవరపడకండి అని చెప్పాను. లేపి తర్వాత ఆయన స్పృహ వచ్చిన తర్వాత లేచాడు. మరలా నీటికి ప్రార్థన చేసి తాగమని చెప్పాను. ఎలా ఉందయ్యా అని అడిగాను. అయ్యా నాకు ఏ సమస్య లేదు అన్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమును ఆయన బాగు చేసేటువంటి దేవుడు. ఆయన సమస్తమును బాగు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, పాపములు ఎర్రనివైనా సరే ఇదిగో ఆయన హిమము కంటే తెల్లగా మార్చగలిగినటువంటి దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. గనుక యేసుక్రీస్తు ప్రభువారి వైపు నువ్వు చూస్తే చాలు, ఆయన నీకున్న ప్రతి సమస్యను, ప్రతి బలహీనతలను, ప్రతి అంధకారమును, ప్రతి పాపమును ఆయన కడిగి శుద్ధి చేసేటువంటి దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రభు పక్షవాతంలో మనిషితో అంటున్నాడు, కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని వెళ్ళిపో అన్నాడు. వాడు దిగ్గున లేచి తన పరుపును తాను ఎత్తుకొని వెళ్ళిపోయాడు. కొట్ట చప్పట్లు గట్టిగా ఒకసారిగా దేవుని గట్టి కొట్టని చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే పాపాలు క్షమించేటువంటి దేవుడు. ఎన్నో పండుగలు చేసుకుంటున్నాం. గుడ్ ఫ్రైడేలు ఎన్ని సంవత్సరాలు పోలేదండి? ఎన్ని సంవత్సరాలు పుట్టినప్పటి నుంచి ఎన్ని కేజీలు బచ్చాలు తిన్నారు? అలాగరే ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడేకి చర్చికి వెళ్ళి యేసు ప్రభుకు మేకులు కొట్టినారు, యేసు ప్రభు స్తోత్రం, ప్రభు కిరీటం ధరించుకున్నారు అని అంటావే కానీ నీ హృదయము మారట్లేదు. అన్నీ మాట్లాడగలుగుతున్నావు, అన్నీ చెప్పగలుగుతున్నావు, అన్నీ చేయగలుగుతున్నావు, కానీ హృదయం అనేది మారట్లేదు. ఇప్పుడు ఇలాంటి పండుగలు, గుడ్ ఫ్రైడేలు, జనవరి పండుగలు, క్రిస్మస్ పండుగలు, ఈస్టర్ పండుగలు నువ్వు ఎన్ని చేసుకున్నా ఏమీ లాభం? ప్రభువును అంగీకరించు,
యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించు. మాటలను బట్టి, తలంపులను బట్టి, క్రియలను బట్టి, పడకను బట్టి నువ్వు చేసేటువంటి ప్రతి పాపమును విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రాగలిగితే ఆయన నిన్ను క్షమించేటువంటి దేవుడై ఉన్నాడు. కొట్ట చప్పట్లు గట్టిగా సరిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో మాట చెప్పనండి, ఒక మాట చెప్పనా? చార్లెస్ ఫిన్నీ అనబడిన ఒక దైవజనుడు ఉన్నాడు. చార్లెస్ ఫిన్నీ అనబడిన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు పాపములలో ప్రధానమైన పాపము ఏదైనా ఉన్నదంటే గర్వం అంట. ఏంటిది అర్థమవుతుందా? పాపములలో పాపాలు చాలా ఉంటాయిగా. దొంగతనం చేసిన పాపమే, అబద్ధం ఆడిన పాపమే, అవునా కదా? పొరుగువారిది ఆశించిన ఏంటిది పలకరే, అవునా కదా? ఏవో అంటే ఈ కార్యక్రమాలన్నీ చేసిన పాపమే. కానీ వీటన్నిటికంటే ప్రధానమైనది పాపం ఏంటంటే గర్వము. చెప్పండి, చూడండి. ఏంటిది ఏంటిది గర్వం. ఈ గర్వాన్ని బట్టి మనుషుడు ఇంకా పాపములోనికి దిగజారిపోతున్నాడు. ఈ గర్వాన్ని బట్టి కొంచెం ఉద్యోగం రాగానే, కొంచెం డబ్బు సంపాదించగానే, కొంచెం పంట బాగా పండగానే, కొంచెం పొలము మంచి గిట్టుబాటు ధరకు పోగానే గర్వం గర్వం గర్వం. చూడండి, సాతానుడు ఎక్కడ మనుషుని పట్టి పీడిస్తాడంటే ఏదో ఒక ఆశ నీకు చూపించి నిన్ను గర్వానికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ గర్వము నేనేం చేస్తుందంటే నిత్య నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ గర్వము నిన్ను నిత్య నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా మీకు? స్తోత్రం చెప్పడం మంచిగా సరిగా. పాపము అనేది చాలా భయంకరమైంది. ఈ పాపములో ప్రధానమైనటువంటి పాపము గర్వము. ఒక మనుషుడికి మనం విలువనివ్వలేం. ఒక సేవకుని పరిపూర్ణంగా అంగీకరించలేం. దైవ సేవకులు పరిపూర్ణంగా వాక్యం చెప్తా ఉన్నప్పుడు పరిపూర్ణంగా వాక్యం అంగీకరించలేం. ఆయన చెప్తా నేనేది వినేది టేక్ ఈజీగా తీసుకో, సింపుల్గా. చూడండి, దేవుని వాక్యములో తన్ను తాను తగ్గించుకున్న ప్రతి వాడు హెచ్చించబడతాడంట. కొట్ట చప్పట్లు గట్టిగా ఒకసారిగా. తన్ను తాను హెచ్చించుకున్న ప్రతి వాడు తగ్గించబడతాడు. ఈరోజు మన సంఘములో పాదశుద్ధి కార్యక్రమం ఏం జరిగింది? పాదాలు పట్టుకోవడం అనేది ఎంత తగ్గింపు జీవితమో తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ మేడ గదిలో ఉన్నప్పుడు శిష్యులు ఇలాగే ఆ గదిలో కూర్చున్నారు. యేసయ్య కూడా ఆ గదిలో ఉన్నారు. ఎదుగో ఒక పళ్ళెము, కొత్త టవలు, రూమాలు తీసుకొని వచ్చి నాకు ఇవ్వండి, నీళ్ళు ఇవ్వండి. పళ్ళెంలో కాళ్ళు పెట్టి యేసయ్య తన శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ ఉన్నాడు. బంతిలో కూర్చున్నటువంటి ప్రభు క్రిందకు దిగి పల్లెములో కాలు పెట్టి నడుమునకు రూమాలు కట్టుకొని పాదాలు కడుగుతా ఉన్నాడంట. శిష్యులు నీళ్ళు పోస్తున్నారు, ఈయన పాదాలు కడుగుతా ఉన్నాడు. పేతురు అంటాడు, ప్రభువా ఈ పని మీరు నాకు చేయకూడదయ్యా అంటే, ఇదిగో పేతురు, ఈ పని నేను చేయకపోతే నీకు నాకు పాల్పంపులు అనేది ఉండదు అన్నాడు. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా పాదాలే కాదు నన్ను నిలువెల్లా గడుగు ప్రభు అంటాడు. అట్లా అవసరం లేదురా బాబు, నువ్వు పాదాలు గడుకుంటే చాలు. ఒకరి పాపాలు ఒకరు క్షమించబడాలంటే, ఒకరిని ఒకరు తగ్గింపు జీవితము కలిగి ఉన్నారని తెలుసుకోవాలంటే, ఇదిగో మిమ్మును మీరు తగ్గించుకున్నారన్న నిదర్శనం ఏంటంటే పాదాలు కడుకొనుట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, గుత్తిలో దైవజనులు అద్భుత కుమార్ అయ్య గారు ఎన్ని వందల మంది అయినా ఉండని పాదశుద్ధి కార్యక్రమం చేస్తారు. ఆయనే చేస్తారు. ఇంకా సేవకులు ఉన్నారు కదా, వాళ్ళు కాదు ఆయనే చేస్తారు. వాళ్ళు కుంటోళ్ళు కానీ, గుడ్డోళ్ళు కానీ, మూగోళ్ళు కానీ, అడుగు తినే వాళ్ళైనా కానీ, కనీసం ఇంట్లో తినడానికి గింజలు లేకపోయిన వ్యక్తులే కావచ్చు. కానీ సేవకుడు తగ్గింపు జీవితము కలిగి
గర్వం అనేది ఉండకూడదు. తగ్గింపు జీవితం కలిగి ఈ తగ్గింపు జీవితాన్ని బట్టి ఆయన పాదశుద్ధి చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు నేర్పినది అదే, తగ్గింపు అని. ఈ గర్వాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోతాం. గమనించాలి, గర్వము ఏ మనుషునిలో ఉండకూడదు. హల్లెలూయా. గర్వము పాపములో ప్రధానమైనటువంటి పాపము. ఈ గర్వాన్ని బట్టి మనము నాశనానికి వెళ్ళిపోతాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమన వలన కలుగు ఏ ఛాయైనను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కానెను. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా దేవునికి మహిమ కలుగును గాక. 15వ వచనం అంటున్నాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా. ఈ పాపం ఏమవుతుందంట? పరిపక్వమై మరణానికి అంటుంది. చూడండి, ఆఖరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను నేను. బైబిల్ గ్రంథంలో రాయబడింది, అపవాది మొదటి నుంచి వాడు గర్వాంధుడు. ఎప్పటి నుంచి వాడు గర్వాంధుడు? నాకు చూడాలి. ఎప్పటి నుంచి వాడు గర్వాంధుడు? మొదటి నుంచే వాడు గర్వాంధుడు. వానికి ఉన్నటువంటి గర్వము అంతో ఇంతో కాదు, చాలా గర్వము. ఏంటంటే, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా ఎంచుకుంటాను, సభా పర్వతం మీద కూర్చుంటాను అంటే వాని మనసులో వాడే అనుకుంటా ఉన్నాడు. చూడండి, ఈ గర్వాన్ని బట్టి చివరికి తన జీవితం అంతా కూడా నాశనము చేసుకున్నాడు. నాశనం చేసుకున్నారు? సాతానుడు గర్వపడుట వలన వానికి ఏమొచ్చింది? నిత్య నరకము, నిత్య అగ్నిగుండము వానికి సమకూర్చబడింది. చూద్దాం వాడు ఏ విధంగా పాతాళమునకు త్రోయబడ్డాడో. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటూ కొంచెం ముందుకు వెళ్దాం. 15 వరకు చదువుకుంటూ పోదాం. నీ మహత్యమును, నీ సర్వమండలమును, నీ స్వరమును పాతాళమున పడవేయబడను. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు, చూడండి 13వ వచనం అంటున్నాడు, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద ఎక్కుదును. మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందునని నీ మనసులో నీవు అనుకుంటివి గదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. గమనించాలి, సాతానుడు చూడండి ఎంత అంటున్నాడు, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను. గర్వం. మహోన్నతుడైన దేవునితో నీవెప్పుడు కూడా సమానునిగా చేసుకోకూడదు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, ఇచ్చిన దాంట్లో నీవు తృప్తిగా బ్రతకాలి. కానీ ఈ గర్వము వలన వానికి నష్టము కలిగింది, పాతాళానికి వెళ్ళిపోయాడు, ఒక మూలకు త్రొయ్యబడితివి. ఇక్కడ అంటున్నాడు 15వ వచనంలో, నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రొయ్యబడితివి. ఆ మూల
అగ్నిగుండము, అగ్ని ఆరదు, పురుగు చావదు. అందులోనికి వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటంటే పాపము. కాబట్టి ఆ పాపానికి మనము దూరంగా ఉందాం. యేసుక్రీస్తు ప్రార్థన పండుగలలో గర్వం అనేది నీలో ఉండకూడదు. స్తోత్రం చెప్పండి మంచిగా, ఒకసారిగా చేతుల పైగా చెప్పండి, మరొకసారి చెప్పండి. ఏది నీలో ఉండకూడదు? గర్వము నీలో ఉండకూడదు. ఈ గర్వము ఎప్పుడైతే నీలో ఉంటుందో నీ జీవితము పాడైపోతుంది, నీ కుటుంబము పాడైపోతుంది, నీ సంసారము పాడైపోతుంది. కనుక గర్వాన్ని నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు ఉండును అని దేవుని వాక్యములో రాయబడింది. గమనించాలి. సౌలు గర్వాంధునిగా తిరుగులాడాడు, గర్వించాడు. కానీ చివరికి ఏమైపోయిందంట? అతని యొక్క రాజ్యం అంతా కూడా పాడైపోయింది. నా ప్రేమటువంటి దేవుని బిడ్డరా, పాపాన్ని విడిచిపెడదాము. హల్లెలూయా. దేని విడిచిపెట్టాలి? దేని విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి, గర్వమును విడిచిపెట్టాలి. పాపములో ప్రధానమైన పాపము ఏదైనా ఉన్నదంటే గర్వము. ఈ గర్వాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనిషిని స్వస్థపరచడానికి ఇదిగో ఆయన ఏర్పరచుకున్నాడు. కుమారుడు ధైర్యముగా ఉండు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. దేవుడు క్షమిస్తాడు. మన పాపాలు హేమము కంటే తెల్లగా మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. తెల్లగా మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి మనము జీవిద్దాం. ఆయన కృప మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండునుగా. చిన్న ప్రార్థన. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రియులు ఇంతవరకు శ్రద్ధ భక్తి కలిగి ఈ మాటలు విన్నారు. విన్న వారందరినీ అయ్యా మీరు దీవించి ఆశీర్వదించి నీ మహామహిమ కొరకు వాడుకోమని ప్రార్థన చేస్తూ నీ సన్నిధి తోడుగా ఉంచి వారి దోషములు క్షమించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. సమయంలో రాజేశ్వరి కానుకలు సమర్పించుకుందాం. ఈ సభలను దృష్టిలో ఉంచుకునండి. ఈ పరిచర్య కొరకు వాడబడినట్లు దేవుని మహిమపరుద్దాం.